అందరికీ నమస్కారం. ఈరోజు మనం మన జగనన్న స్టార్ట్ చేసిన స్కీమ్స్లో ఒక గొప్ప స్కీమ్ గురించి తెలుసుకుందాం. అదే అమ్మఒడి. ఒక పేద తల్లి తన పిల్లాడి చదవాలని కలలు కంటుంది, కానీ పరిస్థితులు మాత్రం ఆ కలల్ని ఆపేస్తాయి. స్కూల్ ఫీజ్, బుక్స్, డ్రెస్, బస్ ఛార్జెస్, డైలీ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కలిపి చాలా కుటుంబాల్లో చదువు ఒక భారం అయిపోయింది. అలాంటి సమయంలో వచ్చిన పథకం అమ్మఒడి. ఇది కేవలం డబ్బు ఇచ్చే స్కీమ్ కాదు, ఒక తల్లి కన్నీటి విలువను గుర్తించిన పథకం. ఎందుకంటే ఒక పేద తల్లి దగ్గర డబ్బు లేకపోయినా ఆమె దగ్గర తన పిల్లల భవిష్యత్తుపై ప్రేమ మాత్రం చాలా ఉంటుంది. అమ్మఒడి ద్వారా ప్రభుత్వం నేరుగా తల్లుల ఖాతాలో డబ్బు వేసింది. దీంతో చాలా కుటుంబాల్లో చదువు ఆపేద్దామన్నమాట పిల్లలను స్కూలుకు పంపాలి అనే ఆశగా మారింది. చాలామంది పిల్లలు మధ్యలో చదువు మానేయకుండా నిలబడ్డారు. గ్రామాల్లో కూలి పని చేసే అమ్మలు, విడిచిపెట్టబడిన కుటుంబాలు, రోజు పోరాడే పేద ప్రజలు, వాళ్ళకి ఈ పథకం ఒక పెద్ద అండగా నిలిచింది. ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. రోడ్లు కట్టడం డెవలప్మెంట్ కావచ్చు, బిల్డింగ్స్ కట్టడం డెవలప్మెంట్ కావచ్చు, కానీ ఒక పేద పిల్లాడిని స్కూల్కి పంపించడం అది నిజమైన ఫ్యూచర్ డెవలప్మెంట్. ఎందుకంటే ఈరోజు చదివిన పిల్లాడే రేపటి డాక్టర్, ఇంజనీర్, టీచర్, లీడర్ కాగలడు. అమ్మఒడి వల్ల చాలా తల్లులకు ఒక నమ్మకం వచ్చింది, నా పిల్లాడు కూడా చదివి పెద్దవాడు అవుతాడు అని. పాలిటిక్స్ పక్కన పెడితే ఒక పేద కుటుంబం చదువు కోసం సపోర్ట్ పొందడం తప్ప, ఒక తల్లి భారాన్ని తగ్గించడం తప్ప. అందుకే అమ్మఒడి లాంటి పథకాలు కేవలం వెల్ఫేర్ స్కీమ్స్ కాదు, ఇవి ఫ్యూచర్ జనరేషన్ మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్. పేద పిల్లల భవిష్యత్తు కోసం, ఒక తల్లి ఆశ కోసం, చదువు కోసం నిలిచిన పథకం అదే అమ్మఒడి. సమస్య వచ్చిన తర్వాత మాట్లాడడం చాలా ఈజీ, కానీ ఆ సమస్య మూలాన్ని గుర్తించి దాన్ని శాశ్వతంగా తగ్గించే ప్రయత్నం చేయడం అదే నిజమైన లీడర్షిప్. అదే జగన్ గారు చేశారు. పేద పిల్లలు ఎందుకు చదువు మానేస్తున్నారు, పేద తల్లులు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, ఎందుకు చాలా కుటుంబాల్లో ఎడ్యుకేషన్ ఒక బర్డెన్ అయ్యింది అనే విషయాలతో లోతుగా అర్థం చేసుకొని అందుకు సొల్యూషన్ తీసుకురావడానికి ప్రయత్నించారు. అమ్మఒడి లాంటి స్కీమ్స్ కేవలం డబ్బు ఇవ్వడం కాదు, ఒక కుటుంబాన్ని ధైర్యం ఇవ్వడం, ఒక తల్లికి సపోర్ట్ ఇవ్వడం, ఒక పిల్లాడి ఫ్యూచర్ని నిలబెట్టడం. ప్రతి ఒక్కరికి వెంటనే అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే బయట నుంచి చూస్తే ఇది పాలిటిక్స్లా కనిపించవచ్చు, కానీ లోపలికి వెళ్ళి చూస్తే ఇవి పేద ప్రజల జీవితాల్లో వచ్చిన నిజమైన మార్పులు. విమర్శించడం చాలా సులువు, కానీ సమస్యను రూట్స్ నుంచి సాల్వ్ చేయాలని ఆలోచించడం, దానికి స్కీమ్స్ క్రియేట్ చేయటం, వాటిని గ్రౌండ్ లెవెల్కి తీసుకెళ్ళటం అదే విజన్. ఆ నాయకుడే మన జగన్. అందుకే ఈ విషయాన్ని నిజంగా అర్థం చేసుకున్న వాళ్ళు జగన్ గారి లీడర్షిప్ని డిఫరెంట్గా చూస్తారు. ఎవరైతే జగన్ని సైకో, మీది గొడ్డల పార్టీ అని అంటున్నారో వాళ్ళకు నేను జగన్ ఎంత మంచి నాయకుడో చూపిస్తాను. పేదవాడి కోసం ఎలా ఆలోచించారో చెప్తాను. మాటల్లో